ఫ్రెష్ సీ ఫుడ్ కోసం అయితే ఒక క్రేజీ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. పెరుపాలెం దగ్గరలో ఉన్న నర్సాపురం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అండ్ ప్రాన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ప్రాన్స్ చాలా ఫేమస్ అని చెప్పేసి మేమైతే గోదావరి ప్రాన్స్ తో పాటు నార్మల్ లోకల్ గ్రోన్ ప్రాన్స్ కూడా తీసుకున్నాం. కానీ అసలైన టాస్క్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది. వీటిని పార్సల్ చేయాలంటే వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. కానీ పార్సల్ చేయించే ప్లేస్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. కాబట్టి ఒక బాబాయ్ని అడిగితే లక్కీగా ఆ బాబాయ్ది కూడా ప్యాకింగ్ షాపే అని చెప్పారు. ఇక లేట్ చేయకుండా బాబాయ్ స్కూటీ మీద నేను బాబాయ్ అయితే కలిసి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ మేము అందరం కలిసి 1-2 కాదు, ఏకంగా 18 కిలోలు అయితే ప్రాన్స్ తీసుకున్నాం అంతే. ఈ 18 కిలోలకి అయితే మాకైతే 3000 పడింది. అంటే కేజీకి ఎంత పడిందో మీరైతే కామెంట్ లో చెప్పేయండి. ఇక ఐస్ ట్రాన్స్ఫర్ చేయడానికి నేను కూడా ఒక పార పట్టుకొని ఫీల్డ్ లోకి దిగిపోయా. ఫుడ్ రీల్ క్రియేటర్ నుంచి డైరెక్ట్ గా ఫిష్ మార్కెట్ లేబర్ కి అయితే ప్రమోషన్ వచ్చింది. ఇక మాతో కలిసి బాబాయ్ కూడా ప్యాకింగ్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ప్యాకింగ్ బాక్స్ అండ్ ఐస్ కలిపి టోటల్ గా 350 అయింది. అన్ని ప్రాన్స్ ని ఒక పెద్ద థర్మకోల్ బాక్స్ లో అరేంజ్ చేసి ఫ్రెష్నెస్ కోసం ఫుల్ గా ఐస్ వేసాం. ఓవరాల్ గా నర్సాపురం ఫిష్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఎస్పెషల్లీ ఫ్రెష్ ప్రాన్స్ కోసం అయితే డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. ఇక ఫైనల్ ఈ బాక్స్ మొత్తం ఐస్ తో ప్యాక్ చేసి కార్ లో అయితే పెట్టేశాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని కూడా ఫాలో చేసేయండి. మర్చిపోకండి గైస్.